ఈరోజు ఏదైతే వాగ్దానం ఇచ్చారో సూపర్ 6లో తల్లికి వందనం ఎన్నికల హామీ ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి మేము 15,000 ఇస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. ఈరోజు అమలు చేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నందిగాం నియోజకవర్గం నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నందిగాం నియోజకవర్గంలో దాదాపు 38,043 విద్యార్థులకి 57 కోట్లు 64,000 మరి పడిందండి. మనస్ఫూర్తిగా వారికి అంటే కేవలం నందిగాం నియోజకవర్గంలోనే 57 కోట్లు పడింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 10,000 కోట్లు తల్లికి వందనం మరి కేటాయించడం జరిగింది. 67 లక్షల మంది విద్యార్థులకి ఇవ్వటం జరిగిందండి. కాబట్టి మేము మనస్ఫూర్తిగా ఇమీడియట్గా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఒక చిన్న ప్రోగ్రాం మేము ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత నియోజకవర్గ స్థాయిలో భారీగా ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేస్తామండి. మొత్తం కూడా 4 మండలాల నుంచి భారీ సంఖ్యలో తల్లుల్ని పిల్లల్ని మేము ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. గత పాలకుల విధ్వంసకర పరిపాలన కానీ అరాచక పరిపాలన కానీ వాటి పర్యావసానం మనం చూసాము. అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది రాష్ట్రం. కొన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్నా కూడా ఒక సవాలుగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క సమస్యను అధిగమిస్తూ ఈరోజు ఒక తాటి మీద నడిపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి అధికారంలోకి రాగానే పెన్షన్ పెంపుదలని అమల్లోకి తీసుకొచ్చారు. 1,000 రూపాయలు పెంచి 4,000 సాధారణ పెన్షన్, అదేవిధంగా దివ్యాంగులకు 6,000 పెన్షన్, శాశ్వత వైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 మరి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మరి ఉచిత సిలిండర్లు ఏదైతే హామీ ఇచ్చామో అది కూడా మేము నెరవేర్చాము. ఒక సిలిండర్ మేము ఆల్రెడీ అమల్లోకి తీసుకొచ్చాము. మిగతా 2 సిలిండర్లకి సబ్సిడీ కూడా ముందుగానే గవర్నమెంట్ ఇస్తుందని తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం. అది కూడా రాగానే మేము రద్దు చేయటం జరిగింది. ఇలా ఒక్కొక్కటి కూడా ఈరోజు తల్లికి వందనం అమల్లోకి తీసుకొచ్చాము. రేపు ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత బస్సు మళ్ళీ అమల్లోకి రానుందండి. అదేవిధంగా రైతు భరోసా రైతన్నలకు ఏదైతే హామీ ఇచ్చామో సంవత్సరానికి 20,000 అది కూడా మరి అమల్లోకి రానుంది. అంటే ఒక పక్కన సంక్షేమానికి అదేవిధంగా అభివృద్ధి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి మరి వేగంగా పరిగెత్తిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అమరావతిని 5 సంవత్సరాలు మూలన పడేస్తే ఈరోజు అమరావతిలో వేలాది కోట్ల పెట్టుబడులు తీసుకురావటం, అదేవిధంగా మళ్ళీ కొంత భూసేకరణ కూడా తీసుకోవటం జరిగింది. వైజాగ్లో చూస్తే ఐటీ హబ్గా ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నారో, కంపెనీలు ఏ విధంగా వస్తున్నాయో, ఉద్యోగాలు ఏ విధంగా మరి రూపకల్పన చేస్తామని చూస్తాం. ఆల్రెడీ డిఎస్సి మరి ఎగ్జామ్ రాశారు. యువతకి మరి ఏదైతే హామీ ఇచ్చారో డిఎస్సి అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలు మేము రాగానే కల్పిస్తామని చెప్పారు. అది కూడా ఈరోజు అమలు పరిచారు. ఇలా అన్నీ కూడా ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా సంవత్సర కాలంలోనే నెరవేర్చుకుంటూ వస్తారంటే రానున్న కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్రం ఉండబోతుందో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మనం ఊహించుకోవచ్చు. రాష్ట్రం ఒక స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ఆవిర్భవించబోతుంది. అదేవిధంగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక మంచి ప్రభుత్వం నాయకత్వంలో ఈ రాష్ట్రం తప్పకుండా సుభిక్షంగా ఉండబోతుంది. మేము వారి పరిపాలన ఉన్నందుకు మాకు చాలా మేము అదృష్టంగా భావిస్తూ రానున్న కాలంలో తప్పకుండా నందిగాం నియోజకవర్గంలో కూడా ఈ సంవత్సర కాలంలో చూస్తే మరి రాగానే రోడ్లన్నీ కూడా గుంటలు పూడ్చామండి. సిమెంట్ రోడ్లు చూస్తే దాదాపు 25 కోట్లు ఎన్ఆర్ఈఎస్ నిధుల ద్వారా మేము 4 మండలాలు కూడా సిమెంట్ రోడ్లు మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని రోడ్స్ కూడా అయిపోయినాయి. అవి కూడా మేము త్వరలో ఓపెన్ చేస్తాము. అదేవిధంగా నందిగాంలో ఏరియా హాస్పిటల్ అప్గ్రేడేషన్ 50 బెడ్స్ నుంచి 100 బెడ్స్ ఏ విధంగా అప్గ్రేడేషన్ చేసి మేము త్వరలో కూడా దాని శంకుస్థాపన కూడా చేయబోతున్నామండి మంత్రివర్యులను తీసుకొచ్చి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న గత 5 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న వాటర్ ప్రాజెక్ట్ మున్సిపాలిటీలో 89 కోట్ల ప్రాజెక్ట్ అది కూడా మళ్ళీ మేము వినియోగంలో తీసుకొచ్చాము. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.